స్కూల్ స్కూల్ లేకుండా స్కూల్ లోపలికి ముందు స్కూలే కట్టి దాంట్లో వేయచ్చు కదా చేయాలన్నా టోటల్ చేసే స్కూల్ ఎత్తేయాలనా అవైలబిలిటీ లేరా వీళ్ళు కూడా వాలంటీర్లు కూడా ఏం పెట్టలేదు. ఈరోజు వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో గత 5 రోజులు ఒక పండగ వాతావరణంలా జరిగింది ఆంధ్ర ప్రీమియర్ లీగ్. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఇక్కడ జరపాలి అనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు భావించి ప్రెసిడెంట్ అయినటువంటి కేసీఆర్ చిన్ని గారు, అదేవిధంగా సానా సతీష్ బాబు గారు సెక్రటరీ గారు, వీళ్ళు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఒక జాతరలాగా జరిగింది 5 రోజులు. మామూలుగా జాతర అంటే ఒకరోజు జరుగుతుంది, కానీ కడప స్టేడియంలో 5 రోజులు జరిగింది. కడప జిల్లా వాసులు, కడప వాళ్ళు ముఖ్యంగా వీక్షించారు. ఈ క్రికెట్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగడం వల్ల మన రూరల్లో అంటే గ్రామ స్థాయిలో క్రీడాకారులు, క్రికెట్ ఆడేవాళ్ళు మరింత ప్రోత్సాహం ఇస్తూ ఈరోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరిగింది. దీనితో క్రికెటర్స్ ఇంకా డెవలప్ అవ్వాలి అనే దృఢ సంకల్పంతో ఈరోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగడం జరిగింది. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని వీక్షించిన కడప ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పెద్దలు అయినటువంటి సతీష్ బాబు గారికి, అదేవిధంగా కేసీఆర్ చిన్ని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేము ఇంత స్పందన వస్తుంది అనేసి మేము కూడా ఊహించము. కడపలో ఇంతగా ఆదరిస్తారనేసి ఆదరించినందుకు ప్రజలకి మా క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి, ఆ పొరపాట్లు కూడా నెక్స్ట్కి జరగకుండా రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తాము. ఈ ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ దిగ్విజయంగా జరగడానికి కారకులైనటువంటి సహకరించినటువంటి జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రతి విషయంలోనూ పోలీస్ వాళ్ళు కానీ మీరు మరింత ఈ ఏపీఎల్ ప్రీమియర్ లీగ్ అనేది మీడియా వాళ్ళు మీ వల్ల పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడికో తీసుకెళ్ళాయి. ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత ఈవెంట్ జరిగిన దానికి ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళిన కడపను ఎక్కడికో తీసుకెళ్లారు. అంటే కంపారిజన్స్ చేస్తున్నారు, కడప ధర్మశాల అనేసి ఇంకోటి అనేసి. అంటే మన కడపకున్న చరిత్ర మనకు ఉంటుంది, మన స్టేడియంకు ఉన్న చరిత్ర మనకు ఉంటుంది. సో అద్భుతంగా ప్రతి టీం కూడా, ఈ 7 టీములు కూడా బాగా ఉంది, గ్రౌండ్ చాలా బాగా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు, ముఖ్యంగా మీ సిఐవేడి తోడ్పాటుతో అని చెప్పడం జరిగింది. సో ఇది మాకు క్రికెట్ అసోసియేషన్కి మన కడప జిల్లా తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు నెక్స్ట్కి జరగకుండా మీకు కూడా మేము సారీ చెప్తున్నాము. కొన్ని పొరపాట్లు జరిగాయి, ఆ పొరపాట్లను రెక్టిఫై చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళి క్రికెట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగే కాదు, మిగతా రంజీ మ్యాచ్లు కానీ, అదేవిధంగా సాయిక్ ముస్తకాలు కానీ, ఇట్లా ఉమెన్ ఐపీఎల్ కానీ, ఈ మ్యాచెస్ తీసుకొని వచ్చి కడప ప్రజలకి మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని వాళ్ళు క్రీడాకారులకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం అరకొర సౌకర్యాలు ఉన్నాయి, చేసాం దీనికి సంబంధించి. ఇంకా మరింత మనం ఏం చేయాలంటే ఇంకా సౌకర్యాలు పెంచాలి. ఇప్పుడు మనకు మీడియా రూమ్ అనేసి ఒకటి పెట్టుకోవాలి, ఆ రూమ్ కన్స్ట్రక్ట్ చేసుకొని అక్కడ మీకు అందరికి కూడా సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఆ మ్యాచెస్ డెఫినెట్గా వస్తాయి. మనకి వసతి సౌకర్యాలు లేవు. వసతి సౌకర్యాలు వ్యాపారవేత్తలు ఈ ఏపీఎల్ చూసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ మధ్యలో కూడా ఒక థాట్ వచ్చి ఉంటుంది. సో రిక్వైర్మెంట్ ఉంది కడపలో, రూములది వసతి ప్రాబ్లం ఉంది అనేసి వ్యాపారవేత్తలు కానీ ప్రముఖులు కానీ కన్స్ట్రక్ట్ చేసే విధంగా, ఆలోచించే విధంగా ఈరోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగడం వల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మరింత ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా మనకి ఫ్లైట్ కనెక్టివిటీ కూడా రావాలి, మనకి కొత్త టెర్మినల్ కూడా వస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా డబ్ల్యూపీఎల్ అనేది వస్తుంది. మనం అంటే ఖచ్చితంగా అంటే విజయ్ హజారే అనేది అంటే నేను మా సెక్రటరీ గారిని, ప్రెసిడెంట్ గారిని అడిగినప్పుడు ఇట్లా కడపలో ఇంత ఇదిగా జరుగుతుంది కదా, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం కదా, ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది,
సో మాకు నెక్స్ట్ రంజీ మ్యాచెస్ అంటే రంజీ మ్యాచెస్ కంటే ఇంకా పెద్ద మ్యాచ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పెద్ద మ్యాచ్లు అనేది అంటే రంజీ దానికంటే ఇంకా మీరు పెద్ద మ్యాచ్ అన్నప్పుడు ఇంకా మనకి ఇట్లా దిలీప్ ట్రాఫీ కానీ ఇట్లాంటివి కానీ అవన్నీ పెద్ద మ్యాచ్లు. ఎందుకంటే దిలీప్ ట్రాఫీ కానీ ఇంకో దానిలో ఇచ్చేస్తే మనం భారతదేశానికి ఆడుతున్న వంటి ప్లేయర్లు కూడా వస్తారు. సో అప్పుడు ఇంకా మనకి కడప ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతుంది. కడప క్రికెట్ స్టేడియం మన ప్రజలకు కూడా మనము వీక్షించేదానికి అవకాశం ఇస్తాం. ఇప్పుడు ఎక్కడ క్రికెట్ ఇంత ఐపీఎల్ తరహాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనకి ఎల్ఈడి బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాం. అది చూడాలి అని అంటే మనము ఎక్కడికో పోయి హైదరాబాదో లేకపోతే బెంగళూరో లేకపోతే చెన్నైకో పోయి అక్కడ ఒక 2,000-3,000 పెట్టి టికెట్ కొని చూడాలి. అలాంటిది మనం ఉచితంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మనకు కడప ప్రజలకు అవకాశం ఇచ్చారు. దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి మనం ఇంకా డెవలప్ చేసుకుంటూ ముందుకు ఈరోజు తొలి అడుగు పడింది మనకి. మా టీం వర్క్ అనేది కడప క్రికెట్ అసోసియేషన్ ఒక టీం వర్క్గా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు ఈ ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. నిధులు అనే దానిలో క్వశ్చన్ చేస్తే నిధులు యాజ్ పర్ బీసీసీఐ స్టాండర్డ్స్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు. వాళ్ళు ఆ స్టాండర్డ్స్కి ఇస్తారు, ఇంకా మరింత ఇవ్వబోతారు కూడా. ఇంకా ఆ నిధులు అనేది ఎంత అనేది వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం చేస్తారన్న, అది మనం ఎంత అనేది అంచనా వేయలేం. ఖచ్చితంగా నేను నిన్న అసోసియేషన్ పెద్దలు వచ్చిన వారికి చూపించాం. చూడన్నా మీరు ఇంతవరకు ఈ డెవలప్మెంట్ చేశారు, మాకు ఇంకా ఎక్కువ కావాలి. ఇక్కడున్న కడప జిల్లా వాసులందరూ వచ్చి కూడా వీక్షించారు, చూస్తున్నారు, ప్రజలకి సౌకర్యాలు కనిపించాలి, అదేవిధంగా అందరికీ ఇచ్చేయాలని చెప్పి నేను స్టాండ్స్ కొద్దిగా ఎక్స్టెండ్ చేయమని చెప్పాను. ఇటు సైడ్ అటు సైడ్ కొద్ది బిల్డింగ్స్ ఎక్స్టెండ్ చేయమని చెప్పాను. ఆ పక్క ఒక మీడియా రూమ్ కట్టమని చెప్పాం, ఇవ్వమని చెప్పాం. చుట్టూ మనకున్న గ్యాలరీకి అంతా కూడా రూఫింగ్ వేయమని చెప్పాం కెనోపీతో. సో మధ్యాహ్నం అయినా కూడా ఎండ తగులుకోకుండా వీక్షించే విధంగా ప్రేక్షకులు. ఆ పక్క మనకు ఎక్కడైతే ఉందో ఇంకొక 5 నుండి 6,000-7,000 వరకు కెపాసిటీ పెంచాలనేది కూడా ప్రపోజల్ పెట్టబోతున్నాం. వాళ్ళకు కూడా చెప్పాం. రేపు రాబోయే రోజుల్లో మాకు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది ఒక 10 రోజుల్లో. ఆ జనరల్ బాడీ మీటింగ్లో కూడా మేము అడిగేది అదే, కడపలో ఇంత అద్భుతంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరిగింది కాబట్టి దీనికి మాకు ఇంకా మరింత తోడ్పాటు చేస్తూ, ఇంకా ముఖ్యంగా ఏంటంటే మాకు బీసీసీఐలో కూడా మా సెక్రటరీ అయినటువంటి సానా సతీష్ బాబు గారు అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ మెంబర్ బీసీసీఐలో. సో ఈరోజు ఆయన తోడ్పాటుతోనే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ మంగళగిరిలో చూస్తుంటే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, వైజాగ్లో కూడా పెంచారు. అదేవిధంగా కొత్త స్టేడియంస్ కర్నూలులో ఇస్తున్నారు, నెల్లూరులో చేస్తున్నారు, కాకినాడలో చేస్తున్నారు. రీసెంట్గా తిరుపతిలో కూడా ఒక స్టేడియం వచ్చింది. వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా ఈ తిరుపతిలో ఇంత స్టాండర్డ్స్ కాకపోయినా కూడా ఒక రకమైన స్టాండర్డ్స్లో ఆల్రెడీ ఉంది. టేక్అవుట్ చేశారు. టేక్అవుట్ చేసినప్పుడు దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇంకా వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే రాబోయే కాలంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విస్తరించాలి, ఒక 6-7 చోట్ల వెన్యూ ఉంటే అందరికి కూడా ఇది ఇవ్వాలనేసి, అందరూ చూడాలా, అందరూ దాన్ని ఇది చేయాలి, గ్రాండ్ సక్సెస్ అవుతుంది, క్రికెటర్స్ పెరుగుతారు, మరింత విస్తరించాలనేది ఉన్నారు. నెక్స్ట్ 6వ సీజన్ దాదాపు ఒక 7 చోట్ల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ విజన్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, క్రికెట్ అనేది స్ట్రెంథన్ కావాలి, రూరల్ నుండి రావాలి. రూరల్లో ఎవరు కూడా టాలెంట్ ఉంది కానీ టాలెంట్లో బయట రావడం లేదు. టాలెంట్ హంట్ అనేది ఒకటి పెడుతున్నారు. ప్రతి మండలంలో కానీ తాలూకాలో కానీ అక్కడికి వెళ్ళి సెలక్షన్స్ పెట్టి అక్కడ నుండి వాళ్ళ నైపుణ్యం చేసి అక్కడ నుండి తీసుకొని రావాలి అనేసి. గతంలో మనకు విజయ్ చూసాం, ఒక లారీ క్లీనర్గా ఉండి క్రికెటర్ అయ్యాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు తెలియకోకుండా ఉన్నారు. ఇక్కడికి రావాలి, వచ్చి సెలక్షన్స్లో పాల్గొనాలి అంటే ఎందుకులే అనే భావనలో ఉన్నారు. మేము అవుతామా లేదా, లేకపోతే అక్కడ నుండి వచ్చి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయాలా అనే భారం అవుతుందనే ఉద్దేశంతో చాలామంది రాకుండా ఉన్నారు. డెఫినెట్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి, ప్రెసిడెంట్ దృష్టికి, సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి మేము కూడా అడగాలనే దాంతోనే ఉన్నాం. ఈ ముఖ్య ఏపీఎల్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.